నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. నూకల పద్మారెడ్డి నా పేరు. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలని. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పిఎంఆర్ కన్వెన్షన్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అది పోయిందండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము పెద్ద ఎత్తున. ఈరోజు మనకు కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సతీమణి డికే అరుణ గారు, గద్వాల జయజమ్మ, డికే అరుణ గారు, ఈటల అందరూ మహిళలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇంతమంది మహిళలకు ఊరికే ఏ ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి బయటకు రావాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎంతో ఉపయోగకరమైన ఈ అసోసియేషన్ వల్ల ఎంతోమంది బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సోషల్గా కావచ్చు ముందుకు వెళ్తున్నారు. అందుకనే ఈరోజు ఇంత మంచిగా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ గ్రాండ్ సక్సెస్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం అందరూ చెప్తూ ఉంటారు, మహిళ అంటే ఆకాశంలో సగం అవకాశాల్లో సగం. కానీ మహిళలు ఆకాశంలో సగము అవకాశాల్లో సగం అని చెప్తూ ఉంటారు. కానీ ఆకాశంలో సగం ఉన్నామో లేదో, అవకాశాల్లో సగం వస్తున్నాయో లేదో తెలియదు. కానీ ఆ భ్రమలో మనం బతకొద్దు. ఒక లైఫ్లోకి మనం రావాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మహిళలు చాలా తెలివైన వాళ్ళు, ఓపిక, తెలివి అన్నీ ఉన్నవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈరోజు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం ఇది సక్సెస్ అవుతుంది అన్న ఉద్దేశంతో అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది. వీటిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మహిళలకు రక్షణ లేదు అనేది నిజమైన విషయం. ఎందుకంటే ఈరోజు చట్టాలను పెడుతున్నారు, కానీ దాన్ని ఎంతవరకు అమల్లోకి తీసుకొస్తున్నారు, ఎంతవరకు దాన్ని స్ట్రాంగ్గా వాళ్ళు చేయగలుగుతారు. ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ఒక మహిళకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం నిజంగా కూడా అది పనికిరాని ప్రభుత్వం అని చెప్పాలి. మహిళలలాగా చూడాలి, ఒక మహిళలాగా గుర్తించగలగాలి. అలాంటి ప్రభుత్వాలు గతంలో చెప్తూ ఉంటారు, మహిళలకు చట్టాలు తీసుకొస్తూ ఉంటారు, కానీ ఆ చట్టాలను కొంచెం గట్టిగా అమలు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలపైనే ఉంది. గత మహిళల దినోత్సవానికి ఈ మహిళల దినోత్సవానికి మహిళల అవేర్నెస్ వచ్చిందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 33% రిజర్వేషన్లో అందరికీ ఒక చిన్న ఆశ అయితే ఉంది, మేము కూడా చట్టసభలో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఆశతోని ఈరోజు ఏ రకంగా అయినా సరే మహిళలు ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారు. అది మనకు మామూలు విషయం కాదు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరేం ఆశిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు చాలా స్కీమ్స్ చెప్పారు. 2 తులాల బంగారం అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మహిళలకు స్కూటీలు అంటారు, ఇవ్వలేదు. అలాంటివన్నీ కూడా మహిళల కోసం ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే కాదు, మహిళలు అంటే అందరూ మహిళలే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం.